నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కువైట్ లోని మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న సిబ్బంది మరియు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ పాటించాలని చెప్పి తెలిపింది. కువైట్ లోని మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు మీడియా అవుట్లెట్లలో కనిపించడం లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వారి యొక్క ఫోటోలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం పైన నిషేధం విధిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆదేశాలు జారీ చేసింది. సర్కులర్ అన్ని పని సంబంధిత విషయాలలో గోప్యతను కొనసాగించాల్సిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీనికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ సోషల్ మీడియాలో చాలా మంది ఇటీవల కాలంలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన యూనిఫామ్ లేదా ఉద్యోగులు తమకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారని చెప్పి దీంతో కువైట్ లో భద్రతా కార్యకలాపాలు మరియు గోప్యత సమగ్రతను కాపాడడం, అలాగే కువైట్ భద్రతకు భంగం కలిగించే లేదా అలాగే మంత్రిత్వ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదని చెప్పేసి ముఖ్యంగా కువైట్ లో భద్రతా కార్యకలాపాలు మరియు గోప్యత, ప్రజల యొక్క సమగ్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కువైట్ మంత్రిత్వ శాఖలోని సిబ్బంది, ఉద్యోగులు అందరూ ఈ యొక్క సర్కులర్ ను ఖచ్చితంగా పాటించాలని చెప్పి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘనలు జరిగితే కానీ తగిన విధంగా క్రమశిక్షణ లేదా క్రిమినల్ చర్యలకు దారి తీస్తాయని చెప్పేసి, అలాగే నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులను సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.